వస్త్రాలు తయారు చేయకపోతే అసలు మనకి జీవితమే లేదు. వస్త్రం లేకపోతే ఎలా? వస్త్రాలు కావాలి, చెప్పులు కావాలి, పంటలు పండించే వాళ్ళు కావాలి. ప్రతి వృత్తి కూడా ఉన్నతమైనటువంటిది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా అది ఉపాధిగా ఉన్నటువంటి వాళ్ళు మర్చిపోకూడదు. నిజమే, అక్షర జ్ఞానం కావాలి. ఎందుకు కావాలి? మనకున్నటువంటి వృత్తిలో శాస్త్రీయతను తెలుసుకోవాలి, సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి, అభివృద్ధి పరుచుకోవాలి అంటే మనకి అక్షర జ్ఞానం కావాలి. అందుకని చదువుకోవాలి, దాన్ని మనం వృద్ధి చేసుకోవాలి. ఉదాహరణకి చూడండి, ఒక మెకానికల్ ఇంజనీర్ ఉంటాడు. నేను మెకానికల్ ఇంజనీర్ అని సూటు బుట్టు వేసుకుని అక్కడ కనపడతాడు. నిజమే, 5 సంవత్సరాలు కష్టపడి చదివాడు, ఎంతో పుస్తకాల నాలెడ్జిని తను సొంతం చేసుకున్నాడు. కానీ నిజానికి అతను అనుభవంలోకి వచ్చేసరికి, పని చేయటం మొదలెట్టేసరికి కారు మెకానిక్ పిల్లవాడు చేసినంత పనిని కూడా అతను చేయలేడు. ఎందుకు? ఈ పిల్లవాడికి ఉన్నటువంటి అవగాహన ఆ మెకానికల్ ఇంజనీర్కి ఉండదు. అంటే ఇక్కడ అవమానంగా మాట్లాడటం అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు అంటే ఇతను తాత నుంచి, తండ్రి నుంచి, పుట్టినప్పటి నుంచి ఆ కారును ఎలా రిపేర్ చేయాలి, ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి మిషన్ ని ఎలా రిపేర్ చేయాలి, ఎక్కడ ఏ బోనట్ పెట్టాలి, ఎక్కడ ఏ నట్టు బిగించాలి అనేది అతనికి చూసి నేర్చుకున్నాడు, అనుభవంతో నేర్చుకున్నాడు. ఏ పుస్తకాలు చదవలేదు, అయినా అతనికి వంట పట్టింది. మరి ఇతనికి పుస్తకాల నాలెడ్జి మాత్రమే ఉంది తప్ప అనుభవం లేదు. అందుకని ఏమిటి, అతను వెనకబడిపోయాడు. మరి అదే ఈ మెకానిక్ లాగా ఉండేటువంటి వృత్తి విద్యను చేసేటువంటి పిల్లవాడు అక్షర జ్ఞానాన్ని తెలుసుకొని ఇంజనీర్ అయ్యాడు అనుకోండి, అది ఎంత ఉపయోగపడుతుంది. ఇటు అనుభవంతో తనకి వృత్తి విద్య తెలుసు, అటు చదువు కూడా తెలుసు. ఈ రెండూ తోడైనప్పుడు తన నైపుణ్యాన్ని పెంపొందించుకునే అవకాశం చాలా ఉంటుంది. ఉన్నత స్థితిలోకి తన వృత్తిని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అందుకని ఎవరైనా కూడా వాళ్ళ వృత్తి విద్యల్ని నేర్చుకుంటూ దాన్ని పోగొట్టుకోకుండా ఆ వృత్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం కోసం దానిలో ఉన్నటువంటి శాస్త్రీయ సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం కోసం దాని సహకారానికి వాడు చదువుకోవాలి. అలా చదువుకున్నప్పుడు ఉన్నత స్థితిలోకి వాళ్ళు వెళ్లేటువంటి అవకాశం ఉంది. దానికోసం వాళ్ళు కృషి చేయాలి. నిజానికి శాస్త్రం ఏం చెప్తోంది? యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. అంటే ఏమిటి? వృత్తి, అమ్మవారు వృత్తి రూపేణ కూడా ఉందిట. అంటే మన వృత్తిని మనం దైవంగా భావించాలి. ఎవరు ఏ వృత్తిని చూసి నాది తక్కువ అనేటువంటి న్యూనత భావానికి పోకుండా ఆ వృత్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం కోసం అని చెప్పేసి తాము, తమ పిల్లలు, ఆ తర్వాత వారసత్వంగా దాన్ని తీసుకొని దానిలో నైపుణ్యాలు పెంపొందించుకోవడం కోసం వాళ్ళ చదువుని, వాళ్ళ అక్షర జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు దేశంలోనే కాదు విదేశాల్లో కూడా వాళ్ళ పేరు మారు మ్రోగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఎవరు వారి వృత్తిని తక్కువ అని భావించే అవసరం లేదు. గురు శిష్యులు అంటే ఏమిటి? అసలు నిజానికి తండ్రికి తన కొడుకు ఎంత ముఖ్యమో గురువుకి శిష్యుడు అంత ముఖ్యం కావాలి. పూర్వకాలం ఎలా ఉండేది? గురువుని ఎలా భావించేవాళ్ళు? గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఆ గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే బ్రహ్మ, అతనే పరబ్రహ్మ స్వరూపం. దేవుడి కంటే ముందు గురువుకి నమస్కరించాలి అంటారు. ఎందుకంటే ఆ భగవంతునికి దారి చూపించేటువంటి వాడు గురువు కాబట్టి, సకల విద్యలను నేర్పించేవాడు గురువు కాబట్టి, బ్రహ్మ జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు కాబట్టి ఆ గురువును దైవంగా భావించాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. పూర్వకాలం ఏమిటి? ఎంతటి రాజులు మహారాజులైనా సరే తమ పిల్లల్ని తీసుకెళ్లి గురుకులంలో వదిలేసేవాళ్ళు. ఆ విధంగానే రాముడైనా కృష్ణుడైనా కూడా విద్యాభ్యాసం చేశారు, గురుకులంలో ఉన్నారు. ఎంతో మంది రాజకుమారులు కూడా గురుకులంలో ఉండి గురు శుశ్రూష చేసి భిక్షాటన చేసి వాళ్ళ కోసం అడవిలోకి వెళ్లి పుల్లల్ని తెచ్చి ఎంతో సేవ చేసేటువంటి వాళ్ళు. మరి ఆ గురువు కూడా తమ పిల్లలకి ఏ విధంగా చేయాలో ఆ విధంగా ఆ శిష్యుల అవగాహన శక్తిని, స్థాయిని, వాళ్ళకు ఉన్నటువంటి బుద్ధిని ఏ విధంగా ఉందో, ఏ స్థాయిలో ఉందో చూసి వాళ్ళకి ఆ విద్యల్ని గురువు గారు నేర్పించేవాళ్ళు. మరి నేడేం జరుగుతోంది? గురు శిష్యుల అనుబంధం ఏ విధంగా ఉంటోంది? అసలు పిల్లలంతా బయటికి వచ్చి రోజు టీచర్లను విమర్శిస్తూ ఉండడం మనకి కనిపిస్తుంది, గేలి చేయటం మనకి కనిపిస్తోంది. పిల్లల విషయం పక్కన పెడితే మరి టీచర్లు కూడా
ముందులాగా ఉన్నారా లేరని చెప్పాలి. అందరూ కాకపోయినా చాలా మంది కాదని చెప్పాలి. ఈ రోజుల్లో కనిపిస్తున్నటువంటి లోపాలు పొరపాట్లు ఏమిటంటే ముఖ్యంగా ఈ రోజుల్లో కార్పొరేట్ కాలేజీలే కాకుండా కార్పొరేట్ స్కూళ్లు కూడా వెలిసాయి. ఇలాంటి చోట్ల ఏం చేస్తున్నారు, స్టార్ బ్యాచెస్ అని పెడతారు. స్టార్ బ్యాచ్ అంటే ఏమిటి, ఆ స్టార్ బ్యాచ్ లో మంచి ర్యాంకులో మొదటి ర్యాంకులో వచ్చేటువంటి పిల్లలు మాత్రమే ఆ క్లాస్ లో ఉంటారు. వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఇస్తారు. వాళ్ళ అవగాహన స్థాయి పెద్దది, ఐక్యూ పెద్దది, ఇంట్లో తల్లిదండ్రుల శ్రద్ధ ఎక్కువే, చదువుకుంటే ఇట్టే గ్రహించగలరు. వాళ్ళ మీదనే టీచర్లకు కూడా ఎక్కువ శ్రద్ధ, ఎందుకంటే ఆ స్కూల్కి వాళ్ళే పేరు తెస్తారు కాబట్టి. మరి యావరేజ్ స్టూడెంట్స్ గతి ఏమిటి, కొంతమంది అవగాహన స్థాయి తక్కువగా ఉంటుంది, బాగా కృషి చేయలేరు, బాగా చదవలేరు, ఐక్యూ కూడా తక్కువే ఉంటుంది. కొంతమందికి పేరెంట్స్ నుంచి కూడా సహకారం ఉండదు, అంటే వాళ్ళు చదువుకొని ఉండకపోవచ్చు, వీళ్ళు చదువుకున్న స్థాయిలో వాళ్ళకి చెప్పి సహకరించేటువంటి శక్తి తల్లిదండ్రులకు కూడా ఉండకపోవచ్చు. మరి ఆ పిల్లల గతి ఏమిటి, మరి గురు శిష్యుల అనుబంధం ఏ విధంగా ఉండాలి, ఏ శిష్యుడు తన దగ్గర ఉన్నాడో అతని అవగాహన స్థాయి తక్కువ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎక్కువగా శ్రద్ధ చూపించాలి. మరి ఈ స్కూళ్లలో కాలేజీల్లో జరుగుతున్నది ఏమిటి, అలా జరగట్లేదు. వాళ్ళని వాళ్ళ ప్రాణానికి వదిలేస్తారు. డౌట్స్ అడిగినా కూడా విసుక్కునేటువంటి టీచర్లు కొంతమంది కనపడుతూ ఉన్నారు. అలా కాకుండా అసలు తల్లికి పిల్లల మీద ఏ విధంగా ప్రేమ ఉంటుంది, బలహీనుడి మీద, మెత్తని మనసున్నవాడి మీద ఎక్కువగా ఆందోళన పడుతుంది. వాడైతే అన్ని సమర్థించుకురాగలడు, పాపం వీడికేం తెలియదని అమాయకంగా ఉన్నవాడి మీద తల్లి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తుంది. అదేవిధంగా టీచర్ కూడా బాగా చదువుకునే వాళ్ళు ఎలాగో చదువుకుంటారు, చదువుకోని పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడే టీచర్గా వాళ్ళ వృత్తికి వాళ్ళు న్యాయం చేయగలుగుతారు, అందరి పిల్లల్ని సమంగా చూడగలుగుతారు. ఆ తర్వాత బాగా చదువుకోవాలని తపన ఉన్న వాళ్ళకి కూడా సమర్థత బాగా లేనప్పుడు, వాళ్ళు చదువుకునేటువంటి విధానం తెలియనప్పుడు టీచర్లు వాళ్ళకి బాగా సహకరించినప్పుడు వాళ్ళు కూడా ఉన్నత స్థితికి ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గురు శిష్యుడిద్దరి వచ్చిన అనుబంధాలు తగ్గిపోతున్నాయి. అవి పెంపొందించుకునే పథకాలు రావాలి. గురువుని శిష్యులంతా కూడా ఆరాధించాలి, భగవంతుడిలాగా చూడాలి, భగవంతుడి కంటే ఎక్కువ చూడాలి. అలా చూసేలాగా టీచర్లు కూడా ఈ రోజుల్లో నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తమ పిల్లల్లాగా, అంటే ఎవరైతే బలహీనంగా ఉంటారో, ఎవరికి అవగాహన స్థాయి తక్కువ ఉంటుందో వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని ఈనాటి గురువులు పెట్టవలసినటువంటి అవసరం కనపడుతోంది. పిల్లలకు మానసిక వికాసం, జీవితం పట్ల అవగాహన పెంచాలంటే ఏం చెయ్యాలి? ఈ రోజుల్లో చాలా వరకు కనపడుతున్నటువంటి లోపం ఇది. పిల్లలు బాగా చదువుకుంటున్నారు, చాకుల్లా ఉంటూ ఉన్నారు, మొదటి జీతమే 30,000 40,000 తెచ్చుకుంటూ ఉన్నారు, చకచకా మాట్లాడేయగలరు, ఏ దేశానికైనా వెళ్ళగలరు, ఏదైనా సాధించగలరు. ఏది జీతం రాళ్ల వరకే, జీవితంలో ఎలాంటి అవగాహన వీళ్ళకి ఉండట్లేదు, మానసిక వికాసం ఎంత మాత్రమూ ఉండట్లేదు. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని మరిచిపోతున్నారు. జీవితపు విలువలు తెలియకుండా పోతున్నాయి. తద్వారా వాళ్ళకి జరుగుతున్నది ఏమిటి, అసలు వాళ్ళేం కోల్పోతున్నారో తెలుసుకోలేనటువంటి స్థితిలో వాళ్ళుండి వాళ్ళ జీవితాల్ని వాళ్ళు నష్టపోతున్నారు. ఏ విధంగా, ముఖ్యంగా వైవాహిక జీవితంలో విలువలు తెలుసుకోకుండా వాళ్ళకి వాళ్ళు అహంతో దెబ్బలాడుతూ కాపురాల్ని కూల్చేసుకుంటూ ఉన్నారు. అసలు ఈ విషయంలో కావాల్సింది ఏమిటి? ఈ రోజుల్లో పిల్లలకి ఇంటికి అతిథులు వస్తే కనీసం నవ్వాలని, పలకరించాలని, గ్లాసు మంచినీళ్ళు ఇవ్వాలని, మాట్లాడాలని తెలిసేటువంటి అవగాహన పూర్తిగా కోల్పోతూ ఉన్నారు. అసలు ఎవరెవరో తెలియకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. అది పక్కన పెడితే బంధువులతో కానీ చుట్టాలతో కానీ ఏ విధంగా ఉండాలో తెలియకుండా పోతోంది. అంతెందుకు, అత్తవారింటికి వెడితే అత్తగారితో ఎలా ఉండాలో తెలియదు, భర్తతో ఎలా ఉండాలో కూడా తెలియదు. మరి ఇలాంటి వాళ్ళు జీవితాన్ని ఎలా కొనసాగిస్తారు? వీళ్ళకి తెలుసుకోవాల్సింది ఏమిటి? మానసిక వికాసం కావాలి, జీవితపు విలువలు వీళ్ళకి తెలియాలి. అలా తెలియాలంటే ఏం తెలియాలి, ఏం చెయ్యాలి? తల్లిదండ్రులు వీళ్ళకి చెప్పాలి. మరి తల్లిదండ్రులకు కూడా ఈ రోజుల్లో పాపం సమయం ఉండట్లేదు. ఆ పిల్లలకి ఎక్కడ చెప్తారు? వాళ్ళు వాళ్ళకే సరి అయినటువంటి అవగాహన ఉండట్లేదు. వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు? అయితే లోపం మనకి ఎక్కడ కనిపిస్తోంది? ఎక్కడ ప్రారంభమైంది ఈ లోపం? ఎక్కడి నుంచి దీన్ని తరిమేయాలి? ఎక్కడి నుంచి దీన్ని బాగు చేయాలి?
అంటే విద్యా విధానంలో మార్పు రావాలి. ఎక్కడ మనకి పాఠ్యాంశాల్లో ఈ రోజుల్లో పూర్వ రోజుల్లాగా నీతి పాఠాలు, నీతి సూత్రాలు, నీతి శతకాలు కనపడటం లేదు. మన సాంప్రదాయాలు చెప్పట్లేదు, మన సంస్కృతి గురించి చెప్పట్లేదు. మనకున్నటువంటి విలువలను తెలిపేటువంటి పాఠ్యాంశాలు మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. అసలు విద్యా విధానంలో మన సంస్కృతిని గురించి చెప్పేటువంటివి, జీవితపు విలువలు తెలిపేటువంటి పాఠ్యాంశాలు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు, తల్లిదండ్రులు కూడా రోజు నువ్వు పాఠం చదివామా లేదా, ఎన్ని మార్కులు వచ్చాయి అనేటువంటి ఆలోచన పక్కన పెట్టి, దాన్ని చూడాల్సిందే కానీ అది పక్కన పెట్టి నిత్యం వాళ్ళ చుట్టూ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి మంచి సంఘటనలు, చెడు సంఘటనలు ఏది కూర్చి ఏది ఎందుకు జరిగింది అనేటువంటి చర్చించుకోవటం వల్ల, పిల్లలు నిత్యం వినటం వల్ల మనకి జీవితం పట్ల కొంత అవగాహన ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా విలువల్ని తెలుసుకోగలిగేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇంట్లో తల్లిదండ్రులు వీళ్ళకి ఎన్నో విషయాలు చెప్పాలి. బామ్మలు, తాతయ్యలు ఉంటే మంచి మంచి కథలు చెప్పాలి. రోజు పిల్లలతో పంచుకోవాలి. పాఠ్యాంశాల్లో మార్పులు రావాలి. ఎన్ని చోట్ల ఈ మార్పులు వచ్చినప్పుడు తప్పకుండా పిల్లలకి మానసిక వికాసం పెరుగుతుంది, జీవితం పట్ల అవగాహన పెరుగుతుంది. తద్వారా జీవితపు విలువల్ని కోల్పోరు. అదేవిధంగా జీవితంలో వాళ్ళు పొందవలసినటువంటి ఆనందాన్ని పొందేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది.